నేను ఒక పాట రాయడం జరిగింది. అది మన పెద్దాయన ఆయన నిష్క్రమణం తర్వాత వచ్చే పాట అది. ఆ పాటకి నాకు మామూలుగా నేను ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉన్నాను ఒక సినిమాకి. ఆ డబ్బింగ్ థియేటర్ దగ్గర ఉన్నాము. అప్పుడు మన రాఘవ్ సారు అక్కడికి వచ్చున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నామండి, ఒక పాట మీరు మన జానపదాలు పాడతారు కదా, ఆ బాణీలో మాకు ఒక పాట కావాలి అని అడుగుదాం అనుకున్నాము, మీరు దొరకలేదు అన్నారు. కానీ నాకు అది వేరేగా తెలిసింది. ఏదంటే వాళ్ళు అడిగే టయానికి నేను అందుబాటులో లేను. సరిపోని సార్ ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అడిగినాను. అంటే అయిపోయింది కదా, సినిమా అయిపోయింది, 5 పాటలు మన పద్మశ్రీ సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసేసినారు, ఇంకా అయిపోయినాయి అని అన్నారు. తర్వాత ఆలోచనల్లో ఆయన మహాభినిష్క్రమణం రాజశేఖర రెడ్డి గారు మరణించినారని తెలిసిన తర్వాత ఆ పాట ఉండాలని వాళ్ళు ఆలోచన చేసి నాకు అవకాశం ఇచ్చినారండి. ఆ పాట మీద చాలా తర్జనలు జరిగినాయి. అందులో ఆ పాట పాడడం నాకు అదృష్టం అనుకుంటున్నా. ఏంటంటే పెద్దాయన పుట్టిన జిల్లాలో నేను పుట్టడము నాకు ఒక బాధ్యత అనుకున్నా. ఆ పాట పాడడము ఆయన మీద ఒక మంచి ఇష్టం కూడా. మా ఊరికి ఎప్పుడో 92 ఆ ప్రాంతంలో మా ఊరికి వచ్చినారు పల్లికి. ఆ పలకరింపు కానీ, ఆ నడక, చూపు, ఆ కలివిడి ఆయన తీసుకోవడం, మనుషులను దగ్గరకు తీసుకోవడం. మేము ఎక్కడో దూరంగా ఉన్నాం, చిన్నపిల్లలం అప్పుడు. దూరంగా ఉంటే దగ్గరికి రండి, ఏమయ్యా అక్కడ ఉన్నారు, దగ్గరికి రండి అని తీసుకోవడం కానీ చాలా బాగా అనిపించింది. అది ఆ ముద్ర అట్లాగే ఉంది, ఆ జ్ఞాపకం అట్లాగే ఉన్నింది. సరే, నాకు ఈ పాట వచ్చినాక ఎన్నెన్నో రకరకాలుగా ఆలోచన చేసినాను. ఒక డీప్గా వెళ్ళిపోయి జానపద బాణీలో పాడదాము, ఎట్లా పాడదాము. మేము మా అన్న పాడే పాటలు కొన్ని ఉన్నాయి జానపదాల్లో. వాటిల్లో మంచి బాణీ ఒకటి తీసుకున్నాను. అది ఆ జానపదాల్లో అన్న పాడే జానపదాల్లో ఒక మంచి బాణీ. ఆ బాణీ తీసుకొని అప్పుడు మొదలుపెట్టి రాసినాము. మరుగైనావా రాజన్న అనేది మామూలుగా అందరూ చెప్పేది ఏంటంటే వెళ్ళిపోయినావా, లేకపోతే చొక్కల్లోకి పోయినావా, లేకపోతే ఇవన్నీ కాకుండా మరుగైనావా అని సామాన్యులకి, మామూలు పండితులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలి, జానపద బాణీలో రాయాలని ఒక నియమం పెట్టుకున్నాం. కాబట్టి అదేంటంటే ఆ బాణీలో రాయడానికి మరుగైనావా అనేది ఆ మాటని ఇప్పుడు అవధూతలు మా గొప్ప అవధూతలకి వాడే మాట అది. వాళ్ళు సమాధి అయిపోయిన తర్వాత మరుగైపోయినారు, కనుమరుగైపోయినారు అనే మాట అక్కడి నుంచి తీసుకున్నాను. అది అట్లా రాస్తే బాగుంటుంది అని కూడా మహానాయకుడు జనం కోసం పాటుపడిన అని ఆ మరుగైపోయినావా రాజన్న అని మొదలుపెట్టి కనుమరుగైనావా రాజన్న, ఒరిగినావా రాజన్న అని రాసినాం. అట్లాగ వచ్చింది ఆ పాట బాగా వచ్చింది. మన కేసారు బాగా మ్యూజిక్ చేసినారు దానికి. ఎట్లా అనుకున్నాము మేము ఎంత దాని మీద లెక్క పెట్టుకున్నాము అంటే దాని మీద ఎంత మనసు పెట్టి పాడినామో అంత బాగా మ్యూజిక్ చేసినారు. ఆ పాట కూడా బాగుందని ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో వస్తుంది కదా, చూస్తూ ఉంటే అందరూ ఆ కామెంట్లో అన్నీ బాగా పెడతా ఉన్నారు. మాకు ఏడుపు వస్తుంది. మళ్ళీ 2009 గుర్తొచ్చింది మాకు, ఆయన చనిపోయిన రోజులు గుర్తొచ్చి ఏడుస్తున్నామని అంటున్నారు. అది చాలా సంతోషం, చాలా బాగా వాళ్ళని కలిసివేసిందంటే అందరినీ కలిసివేసింది. ఈ రాజశేఖర రెడ్డి గారు నిష్క్రమించడం అనేది బతుకు నుంచి ఆ ఘటన అందరికీ దుఃఖమయమైంది. ఆయన అజాతశత్రువు అనుకుంటున్నాను నేను. అజాతశత్రువు పెద్ద ఆయన. అందరినీ ప్రేమించినారు ఆయన. పేదవాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళకొక
మంచి ఒక ఉనికి, వాళ్ళ బతుక్కి ఒక అస్తిత్వం ఆయన మర్చిపోకుండా వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చినారు. ఆయన వలన ఎన్నో కుటుంబాలు ఎంతోమంది బాగుపడ్డారు కదా. అందుకని ఆయనకు పాడడం నాకు ఒక అదృష్టంగా, మహాభాగ్యంగా కూడా అనుకున్నాను. ఈ సినిమా చేయడం అనేది జీవితంలో ఒక మంచి నాకు ఒక పరిణామం, ఒక అదృష్టం కూడా అనుకుంటున్నాను సార్. ఇప్పుడు మమ్ముట్టి గారు రెస్పాన్స్ అంటే ఆయన పెద్ద నాకు బాగా ఆయన నటుడుగా ఆయన మా శిఖరాయమానం. ఆయన ఆ సీన్ ఇంకెవరు చేస్తారు, ఇది పెద్ద పాత్ర చేయాలంటే ఆయనే బాగా ఉండారు అనుకున్నాను నా మనసుకి. అందరికి కూడా అదే యాక్సెప్టేషన్ అయింది కదా, అందరూ అదే చూసుకుంటున్నారు, పెద్ద ఆయన్ని చూసుకుంటున్నారు. మమ్ముట్టి గారు మహానటుడు, ఆయన ఎన్నో జాతీయ అవార్డులు తీసుకున్న ఆయన అంబేద్కర్ సినిమాలు, మంచి మంచి సినిమాలు చేసినారు కదా. ఆ సినిమాల నుంచి ఈ బయోపిక్ అంటే ఈ పాదయాత్ర చేయడం కూడా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఆయన కూడా బాగా ఆ పాటని చూసి విని బాగా దాన్ని బాగా తీసుకున్నట్టున్నారు. ఆయన బాగా అనిపించింది నాకు. అందరికీ నమస్కారం. My name is K. Krishna Kumar. I am the music director of Yatra, and I am extremely happy to be associated with such a prestigious project. First of all, I apologize for not being able to speak in Telugu. I just know a little. I don't know too much Telugu to speak, but I can understand. I worked on 3 films: Ghazi, Anando Brahma, and Yatra. Yatra has 6 songs. Penchil Das Garu has composed the Margainava Rajanna song, and I just arranged it. I'm extremely happy to be associated with such a talented person. He's one of the best folk singers I've worked with, and Yatra is very, very important to me because it is one of the biggest films I've worked on. We've recorded some of the best singers in the film industry: S.P. Balasubramaniam, Shankar Mahadevan, Kala Bhairava, Vande Mataram Srinivas Garu. I had the opportunity to interact, record with all these wonderful musicians, and my sincerest thanks to director Mahivi Raghav and producer Vijay Chilla. And please do watch Yatra from February 8th at a theatre near you. Thank you so much.